చేయాలా? మీకు అర్థమవుతున్నాయండి నా మాటలు? పిల్లల ప్రార్థనని ఎలా వాడుతున్నాను మనం? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ఒకటి రెండు మాటలు చెప్తాను వినండి పిల్లలు. ఇంతకుముందు చెప్పాను చర్చ్లో. మేడం గయోన్ అని ఆవిడ ఎప్పుడు జీవించిందో నాకు తెలియదు, కానీ ఆవిడ ప్రార్థన చేసేది. ఏంటో ప్రార్థన తెలుసా అండి? ప్రభా, నాకు ఈ భూమి మీద ఏ ఏ ఆశీర్వాదాలు నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ నా శత్రువులకి ఇచ్చి ప్రభా. రెండో పాయింట్, ప్రభా, పరలోకంలో నాకు ఏ ఏ ఆశీర్వాదాలు నువ్వు ఉంచేవో అవన్నీ నన్ను ప్రేమించిన వాళ్ళందరికి ఇచ్చి ప్రభా. మరి అటు నుంచి చిన్న స్వరం వినబడినట్టుంది. నీకు అంటే ప్రభా నాకు నువ్వే కావాలన్నది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. All that you want to give me on this earth, give to my enemies. All that you have reserved for me in heaven, give to my friends and well-wishers. And to me, give yourself. చెప్పండి ఇంగ్లీష్లో. To me, give yourself. Give yourself. ఏ ప్రార్థన అండి అది? ఆ స్టేజ్కి వచ్చాము పిల్లలు మనం. అయ్యి బాబాయ్, మన ప్రార్థనలు మన గురించి చేస్తుంటే మిగిలిన పాయింట్స్ అన్ని వెళ్ళిపోతాయి, వాడికి టైం ఉండదు. అవునా కాదా?